కేంద్ర మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల తీర్పును పక్కన పెట్టి కాంగ్రెస్ కుట్రలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో అధికారాన్ని దుర్వినియోగం చేసి బీజేపీకి మేయర్ పదవి రాకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. బీజేపీ బలపడుతున్నందుకే కాంగ్రెస్ భయపడుతుందని అన్నారు. ప్రజల్లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను కాంగ్రెస్ తట్టుకోలేకపోతుందని పేర్కొన్నారు. తాను ప్రధాని నరేంద్ర మోదీకి మాటిచ్చానని, కరీంనగర్లో బీజేపీని గెలిపించి తన హామీని నిలబెట్టుకున్నానని తెలిపారు. కరీంనగర్ ప్రజలు ఎప్పటికీ బీజేపీతోనే ఉంటారని, భవిష్యత్తులో కూడా పార్టీ విజయాలను కొనసాగిస్తుందని బండి సంజయ్ పేర్కొన్నారు. కాగా కరీంనగర్ కార్పొరేషన్ను బీజేపీ దక్కించుకుంది. 34 మంది కార్పొరేటర్ల మద్దతుతో ఆ పార్టీ నేత కొలగాని శ్రీనివాస్ మేయర్గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్గా కూడా అదే పార్టీకి చెందిన సునీల్ రావు అనే వ్యక్తి ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు. మేయర్ పదవిని సాధించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కీలక పాత్ర పోషించారు. ఈ కార్పొరేషన్ మీద ఎగిరాలనే కళ ఈరోజు నెరవేరింది. దీనికోసము అనేక సంవత్సరాలుగా కరీంనగర్ ప్రజలు ఎదురుస్తున్నారు, భారతీయ జనతా పార్టీ ఎదురుస్తున్నది. ఆ ప్రజల సహకారంతో ఆ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చిన ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు. ఇంతకుముందు మీరు చెప్పినట్టు నిన్న పక్క దేశంతో క్రికెట్ మ్యాచ్ లో భారత్ గెలిచింది. ఈరోజు పక్క పార్టీలతో యుద్దంలో కరీంనగర్ లో ఆడిన కబడ్డీ ఆటలో మేయర్ కప్ను భారతీయ జనతా పార్టీ గెలిచింది. దీని వెనుక అనేక కుట్రలు, ప్రజలకు బయటికి కనిపించని కుట్రలు, ఏదో దారిన భారతీయ జనతా పార్టీని రాకుండా చేయాలని చెప్పి ఈ ప్రజా తీర్పును పక్కకు పెట్టి కుట్రలతో గెలవాలని చెప్పి అడ్డుకోవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు. చాలా మంది ప్రయత్నం చేశారు. అన్ని పార్టీలు ఒకటేనాయి. కాంగ్రెస్ పార్టీ, ఎంఎం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అందరూ ఒకటే నడిచాడు. అధికారాల దుర్వినియోగం, మా చేతిలో అధికారం ఉంది, భారతీయ జనతా పార్టీకి 30 గెలిచినా ఇండిపెండెంట్ సపోర్ట్ ఉన్నా కూడా టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి అంశంలో మౌనంగా మద్దతు ఇస్తూ కరీంనగర్ కార్పొరేషన్ను కేసీఆర్ రాజకీయ బహుమానంగా మార్చారని ఆయన ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని, గతంలో బీఆర్ఎస్ పాలనలో ప్రజాస్వామ్యాన్ని కుచించి వేసి గెలిచారని విమర్శించారు. ప్రస్తుతం ప్రజాపాలనలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసి ప్రజాస్వామ్యానికి అండగా నిలిచారని పేర్కొన్నారు. బండి సంజయ్ కుమార్కు అండగా నిలవడం అంటే కేసీఆర్ అవినీతికి బీజేపీ పరోక్ష మద్దతు ఇచ్చినట్టేనని దయాకర్ ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకటే అనడానికి కరీంనగర్ కార్పొరేషన్ వ్యవహారమే నిదర్శనమని అన్నారు. పార్లమెంట్ సమావేశాలకు కూడా హాజరు కాని కేంద్ర మంత్రితో కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి సాధ్యమా అని చెనగాని దయాకర్ ప్రశ్నించారు. 2014 నుంచి 23 వరకు నియంత పాలన, ప్రతిపక్షాలు పోటీ లేకుండా ఎన్నికల కమిషన్లకు తూట్లు బొడిసి రాజ్యాంగ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి అక్రమంగా ఎన్నికల్లో గెలిచి ప్రతిపక్షాల గొంతు నొక్కి ప్రతిపక్షాలే లేకుండా ఇవాళ కుట్ర చేసినటువంటి సందర్భంలో ఇవాళ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని 2023లో అధికారం వచ్చిన తర్వాత ఇవాళ రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఇవాళ పోలీసు పహారాలో, మీడియా పహారాలో ఇవాళ అత్యంత అద్భుతంగా, పారదర్శకంగా నిర్వహించిన మున్సిపల్ ఎన్నికలు 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మెజార్టీగా 90% పైగా ప్రజలు కాంగ్రెస్ ప్రజాపాలన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనను, తెలంగాణ ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారు, మార్పును కోరుకున్నారు. కాబట్టి ఇవాళ దాదాపు 6 కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ జెండా విజయకేతనం ఎగరేసింది. దాదాపు ఇవాళ జరిగిన 116 మున్సిపాలిటీలో ఇవాళ మనకు 90% పైగా ఇవాళ మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రజాపాలనకు అండగా నిలిచారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన యోధుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం మరియు కుకట్పల్లి హైట్రిక్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జన్మదినాన్ని పురస్కరించుకుని
కుక్కడపల్లి నియోజకవర్గంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని మాజీ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి తెలిపారు. కుక్కడపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఎంకేఆర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాజీ కార్పొరేటర్లు కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాజీ కార్పొరేటర్లతో కలిసి క్రికెట్ ఆడడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్న యువకులందరితో కలిసి 10 జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొంటాయి. యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించడంతో పాటు ఆరోగ్య చైతన్యం కోసం ఈ పోటీలు నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కుకట్పల్లి హ్యాట్రిక్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పుట్టినరోజు సందర్భంగా క్రికెట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని మాజీ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి తెలిపారు. సతీష్ యాదవ్ గారు కీపింగ్ చేస్తున్నారు. ఎంకే గారు బౌలింగ్ కి సిద్ధంగా ఉన్నారు. పోయారు. నా బర్త్డే సందర్భంగా మన కాన్షియస్ లో ఉన్నటువంటి కార్పొరేటర్ల ఆధ్వర్యంలో టీంలు ఏర్పాటు చేసి ఒక మంచి సంప్రదాయాన్ని ఏర్పాటు చేసినటువంటి రవీందర్ రెడ్డి గారికి మా కార్పొరేటర్లు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది ప్రతి డివిజన్ ఒక టీము తయారు చేయడం వల్ల మనం కూడా స్నేహభావం కూడా చూసుకున్న వాళ్ళం అవుతాం. మాటి మన గొప్ప చెప్పుకునే వాళ్ళం అవుతాం. అందరూ కూడా 9 మంది పోటాపోటీగా ప్లాన్ చేసుకొని బ్రహ్మాండంగా దీంట్లో ఆడినటువంటి వాళ్ళు, గెలిచినటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా ఓడినటువంటి వాళ్ళు కూడా ఈక్వలే తప్ప అక్కడేముండదు. జాగ్రత్తగా ఉంటే ఇవాళ రేపటి బ్రహ్మాండంగా ఆడాలని చెప్పి కుకట్పల్లికి సంబంధించినటువంటి టీములందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు కుకట్పల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లు 9 డివిజన్ల నుంచి ఒకటి యూత్ నుంచి 10 టీములతోటి ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ ఎంకేఆర్ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే గౌరవ ఉద్యమ నేత కేసీఆర్ గారి బర్త్డే, అదేవిధంగా మా కుకట్పల్లి నియోజకవర్గ డైనమిక్ లీడర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ బాలనగర్ డివిజన్లో కుకట్పల్లి నియోజకవర్గం అందరి కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. నియోజకవర్గంలో యూత్కు ఒక స్పోర్ట్స్ స్పిరిట్ రావాలని, అదేవిధంగా హెల్త్ కాన్షియన్స్ కూడా పెరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మరి గతంలో కూడా అనేక కార్యక్రమాలు చేసినటువంటి ఎమ్మెల్యే గారు. హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ అంటూ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆత్మీయంగా పలకరించారు. ఇద్దరు పాత మిత్రులు కలవడంతో అమరావతి సచివాలయంలో సందడి వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కీలక భాగస్వామ్యంపై చర్చించేందుకు రాష్ట్ర పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్కు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. సచివాలయం మొదటి బ్లాక్ వద్ద చంద్రబాబును చూడగానే బిల్ గేట్స్ స్నేహపూర్వకంగా ముందుకు వచ్చి ఆయన్ను పలకరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అంతకుముందు గన్నవరం విమానాశ్రయం చేరుకున్న బిల్ గేట్స్కు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్, మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, సత్యకుమార్లతో పాటు కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘనంగా స్వాగతం పలికారు. సచివాలయానికి చేరుకున్న అనంతరం చంద్రబాబు తన మంత్రివర్గ సహచరులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ను బిల్ గేట్స్కు పరిచయం చేశారు.